ఈరోజు ఇంతకుముందు చాలామంది మిత్రులు చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాపితంగా అంటే 175 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు విద్యుత్ ఆఫీసుల ముందు ఒక నిరసన వ్యక్తం చేసి తరువాత పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి అధికారులకు వినతి పత్రాన్ని డిమాండ్ పత్రాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనూ జరుగుతూ ఉన్నది. విద్యుత్ ఛార్జీలు అనేక సందర్భాల్లో పెంచుతూ ఉన్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పెరిగినంతగా ఏ ప్రభుత్వంలోనూ పెరగల. మీకు గుర్తుండే ఉంటుంది, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో పోరాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాల్పులు జరిపి బషీర్బాగ్ ఉదంతం ఇవాళ గుర్తొస్తుందని మనవి చేస్తున్నా. అనేక మంది మరణానికి కారణమయ్యారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు. నేను ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు, ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడినప్పుడు అనేకమైన వాగ్దానాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. దానిలో ప్రధానమైనటువంటి ఒకానొక వాగ్దానం ఏమిటంటే, తమ్ముళ్ళు మీరు నాకు ఓట్లేయండి, విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా తగ్గిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడు, నేను వస్తే తగ్గిస్తాను అన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇవాళ, అయ్యా తగ్గించడం దేవుడు ఎరుగు, ఇదేం కార్యక్రమం పెంచడం? 15,000 కోట్ల పైచలకు 2 విడతలుగా పెంచారు. నవంబర్లో 6,000, ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారం వేస్తున్నారు. 25% నుంచి 55% వరకు ఇంతకు ముందు వస్తున్నటువంటి బిల్లులు పెరిగే ప్రమాదం ఉంది. సామాన్యుడి నడ్డి మీద ఇవాళ మీరు కొడుతున్నారు. ఇది దుర్మార్గం. ఇచ్చిన హామీను తప్పటం ఒకటి, దానితో పాటుగా సామాన్యుల మీద విపరీతమైన భారం వేసేటటువంటి పరిస్థితి ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించటం చాలా దురదృష్టకరం. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం సమావేశమై దీన్ని నిరసన తెలియజేయాలి. మనం అపోజిషన్లో ఉన్నాం. 40% 11 సీట్లే అని అనుకోకండి, 40% ఓటు శాతం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంది. ఇంకా పెరుగుతూ ఉంది. మీరు చూస్తున్నారు కదా, పులివెందులు వెళ్తే ఎంత భయంకరంగా జనం వచ్చారో. ఎక్కడికి వెళ్ళినా జనం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారో తెలుసా? చంపలేసుకొని వస్తున్నారు. తప్పు చేశాం, అన్నీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని వదులుకున్నాం, ధరలు పెంచేటటువంటి దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, 6 నెలల్లోనే మాకు బుద్ధి వచ్చింది అని చంపలేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు తేలిక కూరుకుంటాడా? చాలా అనుభవజ్ఞుడు. దేనిలో అడ్మినిస్ట్రేషన్లో కాదు, అడ్మినిస్ట్రేషన్లో చాలా అనుభవజ్ఞుడని ఈనాడు ఆంధ్రజ్యోతి డప్పాలు కొడతాయి. దానిలో కదా అనుభవజ్ఞుడు. ఎదుటి పార్టీలు నొక్కడానికి అనుభవజ్ఞుడు, వెన్నుపోటు పొడవటంలో అనుభవజ్ఞుడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యద్భుతంగా ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతుందని ఏం చేస్తున్నాడు? పెట్టండిరా కేసులు, ఎవరు దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టండి, సోషల్ మీడియా కేసులు పెట్టండి, లోపలేసేయండి. మొన్న మన ప్రేమను వేశారు. ఎక్కడో తెలుసా? కర్నూలు కోర్టుకు తీసుకెళ్లారు. ప్రేమను తీసుకెళ్ళి కర్నూలు కోర్టులో హాజరుపరిచారు. ఆయన ఏదో పోస్ట్ పెట్టాడని. ఆ పోస్ట్ కూడా చాలా జెన్యూన్ అయిన పోస్టు. ఏంటంటే రోడ్లకు కూడా, అంటే ఇదివరకు హైవేలకు టోల్ గేట్లు ఉండేవి, ఇవాళ జిల్లా పరిషత్ రోడ్లకి R&B రోడ్లకి కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇచ్చి టోల్ గేట్ వసూలు చేసేడానికి ప్రపోజల్ పెట్టాడు. దీని మీద వ్యంగ్యంగా పెడితే ఎక్స్టార్షన్ కేసు పెట్టారు, అంటే దోపిడీ కేసు. రోడ్డు మీద నిలబడి కామెడీగా
ఒక అతని దగ్గర 100 రూపాయలు తీసుకుంటే మన మనుషులే తీసుకుంటే 100 రూపాయలు తీసుకున్నాడు, ఇది ఎక్స్ట్రాషన్ దోపిడీ అని పెట్టారండి. ఏం అన్యాయమయ్యా, ఏం పోయే కాలం వచ్చిందయ్యా? అంటే భయపెట్టాలి, ప్రేమను భయపెట్టాలి. ఆమె ఎవరు? సుధారాన్ని భయపెట్టాలి అని కేసులు పెట్టి జైల్లో పెట్టి భయపెట్టి రోడ్డు మీదకి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ప్రజలు రాకోకుండా ఉద్యమాలు జరక్కోకుండా చేసుకోవాలి అనే దానిలో చంద్రబాబును మించిన ఎక్స్పర్ట్ ఎవరు లేరు. నేను మనవి చేస్తున్నా, ఎన్ని కేసులైనా పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. రాటు తేల్తాం. నాయకుల మీద కూడా కేసులు పెడుతున్నారు. మా నాని మీద కేసు పెట్టారు, సుబ్బారెడ్డి గారి మీద కేసు పెట్టారు, మళ్ళా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసు పెట్టారు, అదేవిధంగా సాయిరెడ్డి గారి మీద కేసు పెట్టారు, అప్పిరెడ్డి గారి మీద కేసు పెట్టారు. నీ మీద కూడా ఉందా? ఈయన మీద లేదంటే, లేకపోతే నష్టపోతాడు రేపు రాబోయే రోజుల్లో. మేయర్ గారి మీద కేసు పెట్టారు, నా మీద కూడా పెడతారంట, మరి ఏంటో నాకు తెలియదు, ఇంకా రాలా. ఓడైతే పెట్టారు మన పోలీస్ స్టేషన్లో. ఎన్ని కేసులైనా పెట్టుకోండి అయ్యా. కేసులకు భయపడితే రాజకీయాలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు, జైల్లో పెడితే భయపడి పారిపోతామా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు పెంచుతున్నటువంటి ఈ విద్యుత్ ధరలకు వ్యతిరేకంగా మేము పోరాడుతూనే ఉంటాం. నువ్వు చేసే ప్రతి పనిని కూడా విమర్శిస్తూనే ఉంటాం. కాసుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మాకేం పని లేదు. ఈ 4 సంవత్సరాలు నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిపాలనకి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించటమే, నీ తల వంచటమే మా పని అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మనం చేశాం. ప్రతి జిల్లాలోనూ రైతులకు మద్దతుగా, ఎంత దారుణం అండి, నాకు అర్థం కాల. రైతులు, వరి పండించే రైతులు మన ప్రాంతంలో చాలా ఎక్కువ. కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ గోదావరిలో వరి పంట పండించేటటువంటి రైతాంగం 80% ఉంటారు. వరి పండిస్తే ఏమైందండి? ధర ఇచ్చారా మీరు? ఎంత? 15,000 ఎంత గిట్టుబాటు ధర? 1740 రూపాయలు. నాకు తెలిసి 90 కాదు, 1740 రూపాయలు గిట్టుబాటు ధర. ఎక్కడన్నా కొన్నారండి 1740 రూపాయలకి ఈ రాష్ట్రంలో? నేను అన్ని చోట్లకి వెళ్ళా, ఎక్కడా కొనలా. గవర్నమెంట్ కొన్నది ఈవెన్ 1% కూడా లేదు. మొత్తం మిల్లర్లే. రోడ్డు మీద ఆరబెట్టుకుంటే తుఫాన్లు వస్తున్నాయి కదా, ఏమండి 1740 రూపాయలు కదా, అంత కొనలేము. 1300కి ఇస్తారా? 1400కి ఇస్తారా? దీనిలో తడి శాతం ఎక్కువ ఉంది కాబట్టి 1350కి ఇస్తారా అని బేరం ఆడి రైతుల దగ్గర 1400, మ్యాక్సిమం 1400కు మాత్రమే కొని తీవ్రంగా రైతుకు నష్టం చేసినటువంటి ప్రభుత్వం ఈ చంద్రబాబు ప్రభుత్వం. అదేమంటే మన జిల్లా ఆయనే పౌర సరఫరా శాఖ మంత్రి గారు, ఆయన నియోజకవర్గం వెళ్ళా నేను. తెనాలి మన శివ ఓడిపాడు కదా, వెళ్ళా. ఏ ఊరది? కొల్లిపార వెళ్తే అక్కడ ఒక లారీ కూడా కొనలేదండి తన నియోజకవర్గంలో. 1740 రూపాయలకి 1350, 1400, 1375 అమ్ముకోపోతేనేమో తడిసిపోద్ది, రోడ్డు మీద పడేసుకున్నారు. ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వం నేను ఎప్పుడు చూడలేదని మనవి చేస్తున్నా. 89 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్నా, చెన్నారెడ్డి గారు అప్పుడున్నా, విజయభాస్కర్ రెడ్డి గారు అప్పుడున్నా, జనార్దన్ రెడ్డి గారు అప్పుడున్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసి గారు, చంద్రబాబు, ఎన్టీ రామారావు, ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. రైతులకు ఇంత ద్రోహం చేసినటువంటి ముఖ్యమంత్రి ఒకే ఒక్కడు, అతనే చంద్రబాబు నాయుడు గారని మనం చేస్తున్నాం. ఒక పెద్ద ఆయన అంటున్నాను, నమ్మి ఓట్లు వేశారయ్యా, చంద్రబాబు నాయుడు మాట నమ్మి ఓట్లు వేస్తే ఇలా కాక ఎలా ఉంటుంది? ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టకూడదు. ఒక్కటి చూపించమన్నారు. ఒక్కటి మీకు గుర్తుందిగా, 2014లో సోదరులారా, రైతు సోదరులారా, సైకిల్కి ఓటేయండి, మీ రుణాలన్నీ రద్దు చేస్తాను, రైతాంగం వచ్చేటువంటి రుణాలన్నీ అన్నాడా లేదా? ఈ లేడీస్ ఎదురుగా కూర్చుంటే, అమ్మా ఏంది నీ మెడలో బంగారం లేదు, మీ ఆయన బాగా తాకట్టు పెట్టుకున్నాడా ఎరువుల కోసం? లేదు, సైకిల్ కొట్టేసేయి, నీ బంగారం నీకు ఇంటికి వచ్చేసింది అని చెప్పాడు. నమ్మారు, ఓట్లేశారు. సుమారుగా 95,000 కోట్ల రూపాయలు అప్పులుంటే తీలా. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు,
ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు, 15,000 కోట్లు తీర్చేటప్పటికి వెనకబడ్డాడండి. అదేమంటే ఇలాగే మీడియా మిత్రులు అన్నారు, మన రఫీ లాంటి వాళ్ళు, ఏమండి మొత్తం రద్దు చేస్తా అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారిని. మొత్తం అన్నానా? ఎక్కడన్నా? మొత్తం ఎక్కడన్నాను? కొద్దిగా రద్దు చేస్తానని రద్దు చేశాను అంతే, ఇంక లేదు అన్నాడు. ఎంత ఘోరం అండి. ప్రజల్ని మోసం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. కానీ నమ్మారు. రోజు ఖచ్చితంగా డేట్ ఇచ్చి డబ్బులేసే జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఇవాళ ధరలు పెంచేటటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమిని ఎన్నుకున్నారు. సరే, ఎన్నుకోవడానికి 100 కారణాలు. ఇంకో ఆయన బయలుదేరాడు, ఆయన పక్కనే పవన్ కళ్యాణ్ గారు మావోడే. నాయుళ్ళందరూ వేయాలి, వేశారు. ఇప్పుడు వేస్తున్నాడు చంద్రబాబు. మనం చేస్తున్నా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయని మనం చేస్తున్నా. ప్రజల్ని పట్టించుకునే పని లేదు. ఉపన్యాసాలు మాత్రం అద్భుతంగా చెబుతున్నాడు. ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే అసలు ఏందో రాష్ట్రం పరిగెత్తుందంట ఆర్థికంగా. ఎక్కడ చూసినా అభివృద్ధి అంట. రోడ్ల గుంటలు పడిపోయినాయంట, కొత్తగా రోడ్లు వచ్చేస్తున్నాయంట, అభివృద్ధి శరవేగంగా జరిగిపోతుంది పేపర్లో. కింద చూస్తే ఏమీ లేదు. బియ్యం కొనేవాళ్ళు లేడు, ఒడ్డు కొనేవాళ్ళు లేడు, రైతు గిట్టుబాటు ధర ఇచ్చేవాళ్ళు లేడు, ఎవడలేడు. ధరలు మాత్రం పెంచు. విద్యుత్ ధరలు విపరీతంగా పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని ప్లాన్ చేశారు, మళ్ళీ ఆగారు. దెబ్బ మీద దెబ్బ పడుకోకుండా వరుసనే కొడితే బాగోదని కాస్త గ్యాప్ ఇచ్చి కొట్టాలని నిర్ణయించుకున్నట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఒక దుర్మార్గమైన పరిపాలన మీరు చూశారుగా. ఎలక్షన్ ముందు ఏమన్నాడు? మందు బాబులకి ఏమన్నాడండి? 99 రూపాయల మందు సరే, చవకగా మంచి నాణ్యమైన మందు ఇస్తా అన్నాడు. చవకగా మంచి నాణ్యమైన మందు. ఏమండి, నాణ్యమైన మందు దొరుకుతుంది ఎక్కడన్నా? ఏమన్నా రుచి మారిందా? అయ్యే డిక్షనరీలు. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్న ఈ డిక్షనరీలే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న డిక్షనరీలు. ఒకటి ఆ రోజున కూడా వాళ్ళే సప్లై చేసేది. కొత్త సీసాలో పాత సారా. సీసా మారింది అనుకుంటా, నాకు తెలియదు. 99 అంట. లైన్లో కూర్చోండి ఇద్దరు, మరి రాదు, ముందోడుగా వెళ్ళిపోద్ది. 99 అయిపోయింది, 99 కొన్ని తర్వాత అంటారు. ఎంత దుర్మార్గం అండి. ఇవాళ తీసుకొచ్చి ప్రైవేట్ రంగానికి ఇచ్చేశాడా? ఇటువరకు గవర్నమెంట్ అమ్మేది, దానిలో 1500, 1800 వేసి పాపం కుర్రోళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళు బతుకుతూ ఉండేవాళ్ళు, మందు జరుగుతూ ఉండేది. మాకు మంచి బ్రాండ్ రావట్లేదు అని మా మందు బాబులందరూ గొడవ చేశారు. ఈ రకంగా అన్ని దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి వ్యవహారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మందు బాబులను కూడా మోసం చేశాడు. మొత్తం టోటల్గా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన చేస్తున్నారు. ఇవాళ మనం ఎందుకు చేస్తున్నాం? రాష్ట్ర వ్యాపితంగా అన్ని చోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచేశారు. పోయిన నెలలో 6,000 విద్యుత్ ఛార్జీలు వేశారు, 6,000 కోట్లు. ఇవాళ మళ్ళా 9,000 కోట్లు ఈ నెలలో వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ విద్యుత్ ఛార్జీలకు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాపితంగా వినియోగదారులకు మద్దతుగా తగ్గించండి, విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించండి పెంచినవి, లేకపోతే ప్రజలు ఉద్యమిస్తారు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ రాష్ట్ర వ్యాపితంగా కార్యక్రమం జరుగుతూ ఉందని మనం చేస్తున్నాం. ఈ జరిగేటటువంటి కార్యక్రమంలో మరి అన్ని ప్రాంతాల్లో ప్రజలు పాల్గొంటున్నారు. సరే, వినియోగదారులు అందరూ రావాలంటే రాలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పట్టుదలగా ఎక్కడైతే రైతులకు కానీ వినియోగదారులకు కానీ ఎక్కడ నష్టం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని తల దించి రేట్లు తగ్గించేదాకా పోరాడతాం. ఒక రేట్లు తగ్గించాం, మేము ఎట్టాగుంటాం, మా పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడు, మా వాళ్ళందరూ వేస్తారు ఓట్లు అనుకుంటే రేపు మీకు ఓట్లు వేయరు, రేపు మీకు చివాట్లు తక్కుతాయని కూడా మనవి చేస్తున్నాం. ప్రభుత్వం అనేది ప్రజల యొక్క బాగోగులు చూసుకునే విధంగా ప్రవర్తన చేయవలసినటువంటి ప్రభుత్వం ఇవాళ
అత్యధికంగా రేట్లు పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నది. విద్యుత్ రేట్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి ప్రతి చోట కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉందని మనం చేస్తున్నాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, న్యూట్రల్గా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాళ్ళు కూడా బయటకు రావాలని మనం చేస్తున్నాం. ఉద్యమాన్ని పోరుబాటకు తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత ఉంది అని మనం చేస్తున్నాం. 6 నెలలే సంబడం జరిగింది, ఇప్పుడు ఇంకా చాలా రోజులు ఉంది, ఇంకా 4 సంవత్సరాల 6 మాసాలు ఉంది. అంటే ఈ మధ్యలో జమిని ఎన్నికలు ఏదో వస్తాయంటున్నారు, మరి వస్తాయో రావో మనకు తెలియదు. కానీ రాకపోతే 4 సంవత్సరాల 6 మాసాలు ఉంది. ఈ 4 సంవత్సరాల 6 మాసాలు కూడా పెంచిన ప్రతి కార్యక్రమం మీద ఉద్యమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, పెంచిన విద్యుత్ ఛార్జీలు 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 పెంచిన విద్యుత్ ఛార్జీలు. ఓకే, థ్యాంక్ యూ.